నమస్తే జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి సక్సెస్ మంత్రలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మహిపతి శ్రీనివాసరావు గారు. మరి ఇవాల్టి సక్సెస్ మంత్రలో మనం మాట్లాడుకోబోతున్నాం స్ట్రెస్ గురించి. చాలా మంది స్ట్రెస్తో అన్ని పనులు కూడా చేయలేకపోతూ ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈజీగా మాట్లాడలేకపోతూ ఉంటారు. చాలా బర్డన్గా ఫీల్ అవుతూ ఉంటారు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. మరి ఈ స్ట్రెస్ని ఎలా తగ్గించుకొని మన లైఫ్ని ఈజీగా లీడ్ చేయాలి అనేది ఇవాల్టి సక్సెస్ మంత్రాల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. స్ట్రెస్ అనేది చాలా కామన్గా అయిపోతుంది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా. ఎవరో కూడా స్ట్రెస్ లేకుండా పని చేయలేకపోతున్నాం అని అంటున్నారు. కానీ నా వర్క్లో ఏం స్ట్రెస్ లేదు, నేను ఈజీగా ఒకవేళ స్ట్రెస్ ఉన్నా అది అంతవరకే, వర్కే, కానీ ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఉంటున్నాను అని చాలా తక్కువ మంది మాత్రమే చెప్పగలుగుతున్నారు. అసలు ఈ స్ట్రెస్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఏ విధంగా ఉంటుంది స్ట్రెస్ అనేది? స్ట్రెస్ని అంత మనం స్ట్రెస్ చేసి మాట్లాడుకోవాల్సినంత అవసరం ఉందంటారా? అంటే పట్టించుకోవాల్సిన అవసరం ఉందంటారా? స్ట్రెస్ అనేది రెండు రకాలు ఉంటుంది మనకి. ఒకటి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, రెండోది ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది. మనం సాధారణంగా ఏంటి, ఫిజికల్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనకి రెస్ట్ తీసుకుంటాం, మంచి డైట్ తీసుకుంటాం, ఎక్సర్సైజ్ చేస్తాం అంటాం. ఈ ఫిజికల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్కి రిలేటెడ్, మళ్ళీ సపరేట్ చేయలేము మనం. మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమంటే, స్ట్రెస్ అంటే ఏంటంటే ఒక ఆతృత, యాంగ్జైటీ, ఇవి దేనికైనా కూడా. ఇప్పుడు ఎగ్జామ్ ఉందనుకోండి స్ట్రెస్ ఉంటుంది. ఉదాహరణకి ఇంటర్వ్యూ ఉందనుకోండి స్ట్రెస్ ఉంటుంది. ఎవరైనా కూడా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ డెలివరీ అప్పుడు స్ట్రెస్ ఉంటుంది. అంటే ఈ స్ట్రెస్ అనేది కామన్, ఎక్కడైనా కూడా స్ట్రెస్ అనేది ఉంటుంది. స్ట్రెస్ కూడా అవసరం కూడా. అంటే స్ట్రెస్లో మనకి రెండు రకాలు ఉంటుంది. యూజ్ స్ట్రెస్ అంటాం. యూజ్ స్ట్రెస్ అంటే ఎంతవరకు స్ట్రెస్ అవసరమో అంతవరకు ఆ లైన్ వరకు ఉండడం అనేది అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఎగ్జామ్ అంటే నాకు భయమే లేదనుకోండి, నేను చదవను. ఆ స్ట్రెస్, ఆ ఎగ్జామే ఒక పెద్ద భూతంలాగా నేను ఆలోచన చేయడం స్టార్ట్ చేస్తే దట్ ఈజ్ ఏ నెగిటివ్ థింగ్. ప్రతి దానికి మనం చేయాలంటే యూజ్ స్ట్రెస్ అనేది చాలా అవసరం. అందుకే మనిషి ఏదైనా పని చేస్తున్నాడంటే ఆ స్ట్రెస్ ఉండడం వల్ల పని చేస్తారు తప్ప లేకుంటే లేదు. స్ట్రెస్ లేని వాళ్ళు మనకి యూ కెనాట్ ఫైండ్ దెమ్. అంటే యూజ్ స్ట్రెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంతకుముందు అన్నట్టుగా స్ట్రెస్ పైన స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉందా అంటే కంపల్సరీ అవసరం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే మనకి స్ట్రెస్ రిలీవర్స్ చాలా ఉండేటివి. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కావచ్చు, లేదా మనకి పేరెంటింగ్ కావచ్చు, అవన్నీ కూడా చేంజెస్ చాలా అయినాయి ఇప్పుడు మనకి. టెక్నాలజికల్ కావచ్చు, పేరెంటింగ్లో కావచ్చు, లైఫ్ స్టైల్స్లో కావచ్చు. ఒకప్పుడు ఉన్నటువంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఇంతకుముందు లేవు, ఇప్పుడు ఉంటున్నాయి. వీటి వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది. ఉదాహరణకి లావుగా ఉన్నామనేది ఒక పెద్ద స్ట్రెస్. నేను సన్నగా కావాలనేది, కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళకి లావు కావాలనేది అదొక స్ట్రెస్ ఫ్యాక్టర్. కొంతమందికి శాలరీ, ఫినాన్షియల్ పరంగా స్ట్రెస్. ప్రధానంగా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ దేనివల్ల వస్తాయి అనుకున్నప్పుడు చాలామంది అనాలిసిస్ చేసి చెప్పేది ఏంటంటే డబ్బు, రెండోది రిలేషన్షిప్స్. ఈ రెండు ప్రధానంగా స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయి. కానీ ఈ రెండు వల్ల మనకి స్ట్రెస్ వస్తుందా అంటే, నా అనాలిసిస్ ఏంటంటే రెండు వల్ల స్ట్రెస్ రాదు మనకి, మన ఆలోచన చేసే విధానం వల్ల స్ట్రెస్ వస్తుంది. ఎందుకంటే మనకి ఎవ్రీథింగ్, మా స్ట్రెస్ క్రియేట్ చేసేది కూడా మనమే. ఎందుకంటే మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడము, వాళ్ళకి ఇంత వస్తుంది, నాకు ఇంత వస్తుంది. ఇప్పుడు ఎప్పుడన్నా చూడండి, మనకి ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ఇంక్రిమెంట్స్ అప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ ఇంక్రిమెంట్ చూసుకొని. సెకండ్ మినిట్ ఏమవుతుందంటే వాళ్ళ ఇంక్రిమెంట్ ఇంకొక ఇంక్రిమెంట్తో కంపేర్ చేసుకున్నప్పుడు స్ట్రెస్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. అరే ఏం చేస్తారని వాళ్ళకి అంత ఇచ్చినారు, నాకెందుకు లేదు అంటే ఈ స్ట్రెస్ అనేది మనకి ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు వస్తుంది స్ట్రెస్. ఇప్పుడు సోషల్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది మనకి. అంటే ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో ఉండే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు మనకి ఇది లేకుండే. ఒకప్పుడు ఏంటంటే మనకి స్ట్రెస్, ఎవరైనా మాట్లాడకపోతే స్ట్రెస్ వచ్చేది. ఇప్పుడు ఫేస్బుక్లో ఎవరైనా లైక్ చేయకపోతే స్ట్రెస్ వస్తుంది. ఒక పోస్ట్ పెట్టిన తర్వాత మనకి ఆ పోస్ట్కి ఎన్ని లైక్లు వచ్చినాయనేది మనం కౌంట్ చేస్తున్నాం. దాంతోపాటు ఫేస్బుక్ వాళ్ళు ఎవ్రీ వీక్ నీకు అప్డేట్ ఇస్తాడు, నీవు ఇన్ని లైక్లు వచ్చినాయి, నీకు ఇంతమంది రెస్పాండ్ అయినండి, ఇంతమంది రియాక్ట్ అయినండి. నాకు ఎవరు రియాక్ట్ కావాలి, లాస్ట్ మంత్కి ఈ మంత్కి లేదా లాస్ట్ వీక్ ఈ వీక్కి కంపేరిటివ్ స్టేట్మెంట్ కూడా ఇస్తాడు. మనకి ఏమనిపిస్తుంది, ఎందుకు వై పీపుల్ ఆర్ నాట్ లైకింగ్ మీ అనేది అదొక స్ట్రెస్ కింద మారిపోతుంది. అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేటివి మనకి మనం ఆలోచన చేసే దాన్ని బట్టి మన పైన ప్రభావితం చేస్తుంటాయి. మనం వాటిని అనలైజ్ చేయలేకపోతే మాత్రం స్ట్రెస్ విల్ లీడ్ టు డిప్రెషన్ ఆల్సో.
ఓవర్ స్ట్రెస్ విల్ లీడ్ టు యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ థాట్స్ ఇవన్నీ రావడానికి కూడా ఒక కారణం స్ట్రెస్. అందుకే ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న స్ట్రెస్ని మనం ఎఫెక్టివ్గా డీల్ చేయగలిగినాం అనుకోండి, దెన్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ నాట్ బి దేర్. అందుకే ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏవనేది మనం అనలైజ్ చేసుకోగలగాలి. మనకి ఆ అనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది స్ట్రెస్ అన్నట్టు. వీటిని మనం ఎట్లా డీల్ చేయాలి అనేది లైఫ్ కోపింగ్ స్కిల్స్ అంటాం మనం. వీటిని మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేయగలగాలి. ఈరోజు మనం చూస్తున్నాం ఐఐటీస్లోన, ఎంట్రన్సెస్లోన, గేట్ కోచింగ్, యూ టేక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఎంత సక్సెస్ రేట్ ఉంటుందండి? నాట్ మోర్ దెన్ 15% to 20%. అంటే 80% ఆఫ్ ది గేట్ స్టూడెంట్స్ ఎవరైతే రాస్తారో దే విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ త్రూ. వాళ్ళని ఎలా డీల్ చేయాలనేది మనం వీఆర్ నాట్ ఏబుల్ టు మేక్ దెమ్. నీకు రాకపోతే లైఫ్ లేదంటే మనకి స్ట్రెస్, ఇంటికి పోవాలంటే స్ట్రెస్, రిజల్ట్స్ వచ్చిన రోజు. అంటే ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎందుకు వస్తున్నాయి అనేది మనం పేరెంట్స్ కూడా, సొసైటీలోన టీచర్స్, పేరెంట్స్ ఇద్దరు కూడా దాన్ని మనం లైఫ్ స్కిల్ కింద మనం వాళ్ళని ట్రైన్ చేయగలిగినప్పుడు దెన్ ఇట్ విల్ బి బెటర్. గతంలో అంతకుముందు స్ట్రెస్ వల్ల సూసైడ్స్ చేసుకునే వాళ్ళు విద్యార్థులు ముఖ్యంగా చాలా తక్కువ. రిజల్ట్ సరిగా రాలేదని, నేను అనుకున్నది రీచ్ అవ్వలేదని, లేకపోతే నేను అనుకున్న ర్యాంక్ రాలేదని, నేను అనుకున్న దాంట్లో సీట్ రాలేదని, లేకపోతే లవ్ ఫెయిల్యూర్ అని, ఇంకా రకరకాలుగా చాలా రీజన్స్ కూడా చాలా సిల్లీగా కనిపిస్తాయి ఒక్కొక్కసారి వాళ్ళ సూసైడ్ చేసుకునేదానికి. ఇదంతా కూడా స్ట్రెస్తో కూడుకోవడం వల్లనే వాళ్ళు ఓవర్కమ్ కాలేకపోతున్నారు. మరి పిల్లలకి వచ్చే ఆ స్ట్రెస్ని పేరెంట్స్ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒకనొక సందర్భంలో గుర్తించకపోవడం వల్ల కూడా చేయి దాటిపోతున్నారు. సో మరి దీన్ని ఎలా లీడ్ చేయాలంటారు పేరెంట్స్? మీరు అన్న స్ట్రెస్, సూసైడ్స్కి ప్రధాన కారణం ఏంటంటే, సూసైడ్ థాట్స్ ఎప్పుడు వస్తాయంటే ఒకరిపైన, ఒకరి జీవితం పైన హోప్ లేనప్పుడు, నన్ను ఎవరు హెల్ప్ చేయరు, నాకు నా లైఫ్లోనే ఇంతే అని అనుకున్నప్పుడు. అందుకే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు నేను వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా నేను ఉండలేకపోతున్నా అనేది పెద్ద స్ట్రెస్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ప్లస్ తల్లిదండ్రులు కూడా ఏమవుతారంటే, మా వానికి ర్యాంక్ రాకపోతే లైఫే లేదు, మా వానికి ఉద్యోగం రాకపోతే లైఫే లేదు, మా వానికి పెళ్ళి ఈ ఏజ్లో కాకపోతే లైఫే లేదు. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ పెడతామో ఆ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా వాళ్ళు జీవించలేక, ఎందుకంటే అందరికీ అన్ని టాలెంట్స్ ఉండవు, వీ హ్యావ్ గాట్ మల్టిపుల్ ఇంటెన్షన్స్. వాటిని ఆ ఎక్స్పెక్టేషన్స్ మనం తగ్గించుకోగలగాలి ఫస్ట్. అండ్ పిల్లలకు కూడా మనం ఏం చెప్పగలగాలంటే, చదివే లైఫ్ కాదు, లేదా అంటే ఏ ఫ్యాక్టర్ వచ్చినా కూడా దానివల్లనే కాదు, వీ హ్యావ్ సంథింగ్ ఎల్స్, అంటే ఆల్టర్నేట్ సొల్యూషన్ బేస్డ్ థింకింగ్ ఐడియాలజీని మనం పెంచి పోషించాలి. ఓకే, ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోతే ప్లాన్ బి ఎలా ప్లాన్ చేసుకోవాలనేది లైఫ్లో మనం నేర్పించాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఈరోజు మనం చూస్తున్న వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఒకప్పుడు ఎక్స్పెక్టేషన్స్, అంటే ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ వచ్చేది ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్తోనే. ఇలా ఉండాలి, మనం ఎలా ఉండాలి అనేది మన చేతిలో ఉంటుంది తప్ప ఎదుటి వాళ్ళు ఎలా ఉండాలనేది మన చేతిలో ఉండదు. నువ్వు అప్పుడు అలా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు అలా ఉండడం లేదు అంటే యూ కెనాట్ కంట్రోల్ దోస్ థింగ్స్. నా కంట్రోల్లో ఏముంటుంది? నా ఎమోషన్స్ నా కంట్రోల్లో ఉంటాయి, నా లైఫ్ నా కంట్రోల్లో ఉంటుంది, నా ఫ్యూచర్ నా కంట్రోల్లో ఉంటుంది. అది కూడా టు సమ్ ఎక్స్టెంట్ నేను ఏ విధంగా ట్రైన్ చేసుకోవాలనుకున్నప్పుడు యూ డోంట్ ఫీల్ స్ట్రెస్డ్. అలా లేకుండా ప్రతి ఒక్కరిని ప్లీజ్ చేయాలి, ఇదొక స్ట్రెస్ ఫ్యాక్టర్. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య కాలంలో అందరు నన్ను లైక్ చేయాలి. అందరు ఎందుకు లైక్ చేస్తారు? వీఆర్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్. నువ్వు నిన్ను లైక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, రాదర్ దాన్ ఎక్స్పెక్టింగ్ అదర్స్ టు లైక్ యూ. ఈరోజు ఫోమో అనేసి కొత్తగా ఒక స్ట్రెస్ ఫ్యాక్టర్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంట. మనకు తెలుసు సోషల్ నెట్వర్కింగ్ సైట్లోన నేను అక్కడ లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా నన్ను ఏమనుకుంటారు అనేసి వేరే వాళ్ళ కోసం అకౌంట్స్ క్రియేట్ చేయడము, వేరే వాళ్ళ కోసం పోస్టులు పెట్టడము. అంటే వీటిని అంటే మన పైన మనకి ఇంపార్టెన్స్ కంటే కూడా వేరే వాళ్ళ గురించి ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా మనం లీడ్ చేయాలనుకోవడం వల్ల కూడా స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, అందుకే ఈ ఫినాన్షియల్ స్ట్రెస్ గురించి, ఎంప్లాయీస్ గురించి మనం మాట్లాడినప్పుడు, ఫినాన్షియల్ స్ట్రెస్ అనేది మనం ప్లానింగ్ ఎఫెక్టివ్గా ఉందనుకోండి, స్ట్రెస్ అంత ఉండదు. మనం ఎవరో లోన్ ఇస్తున్నారు కనేసి టక్క ఇప్పుడు చాలా స్ట్రెస్ ఫ్యాక్టరు క్రెడిట్ కార్డ్స్తో ఉంటుంది. ఒక్కొరు 3-4 క్రెడిట్ కార్డ్స్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు దీంట్లో దాంట్లో వేయడం ప్లస్ వాళ్ళు ఎనార్మస్గా దే విల్ బి పేయింగ్ మోర్ ఇంట్రెస్ట్. ఈ విషయాలన్నీ వాళ్ళకి ముందే తెలుసు, కానీ ఆ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఏదో ఒక దగ్గర అప్పు తీసుకురావడము, కట్టడము, దీన్ని మళ్ళీ ఇవ్వలేకపోవడము, ప్లస్ 10 మందిలోన వాళ్ళు అడిగితే దాన్ని మనం టాలరేట్ చేయలేకపోవడము, ఎందుకు ఈ లైఫ్ అనుకోవడము, ఇవన్నీ కూడా ప్లానింగ్ లేకపోవడం వల్ల వచ్చేటువంటి స్ట్రెస్. అందుకే మన లైఫ్లోన వీ షుడ్ బి ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్ అండ్ ట్రై ఫర్ ది బెస్ట్. ఆ స్ట్రెస్ లేకుండా ఉండాలంటే, ఎందుకంటే లైఫ్లోన యూ కెనాట్ హ్యావ్ ఆల్ ద టైమ్. ఇంకోటి కూడా మనకి ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఏ సర్కిల్, లైఫ్ ఈజ్ ఏ సర్కిల్.
హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది, రెండు కూడా దే ఆర్ లైక్ అప్ అండ్ డౌన్. అంటే దాంట్లోనే మనం ఏ విధంగా మనం దాన్ని కూడా ఎలా స్వీకరించగలం, హ్యాపీనెస్ను స్వీకరించినప్పుడు సాడ్నెస్ని కూడా స్వీకరించుకొని దాన్ని నుంచి బయటికి ఎలా రావాలనేది మనం వి షుడ్ థింక్. స్టూడెంట్స్ విషయానికి వచ్చేసరికి చాలా మందిలో పేరెంట్స్ లేని వాళ్ళు ఉంటారు, లేకపోతే చదువుకోవడానికి ఆర్థిక ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, ఏదో పని చేసుకుంటూ చదువుకుంటూ ఉంటారు, వాళ్ళలో కూడా ఒక రకమైన స్ట్రెస్ ఉంటుంది. ఏంటంటే ఒక్కడనే చదువుకుంటున్నాను, సపోర్ట్ చాలా తక్కువగా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సమాజంలోకి వెళ్ళడం కూడా రాంగ్ వేలో వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మరి వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇస్తారు మీరు దాని నుంచి బయటికి రావడానికి? పేరెంట్స్ లేకుండా ఆర్ఫన్స్ ఉన్నప్పుడు కానీ, లేదా సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు కానీ, లేదా ఇద్దరు పేరెంట్స్ ఉన్నప్పుడు కానీ ఎవరికైనా కూడా దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఛాలెంజెస్. సొసైటీలో కూడా మనం వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తన చేస్తామనేది కూడా ఇంపార్టెంట్. Again, I am coming to the first point that how society looks at you is not important. What you do with yourself is very important. దాని తగ్గట్టుగా స్ట్రాంగ్ మెంటల్ ఎమోషనల్ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేసుకోలేకపోతే పియర్ ప్రెషర్కి లోన్ అయితే స్ట్రెస్ ఇంకా ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే స్ట్రెస్ వచ్చినప్పుడు కొంతమందికి సిగరెట్ తాగుతుంటారు స్ట్రెస్ రిలీఫ్ కోసం, కొంతమంది లిక్కర్ తీసుకుంటారు, కొంతమంది డ్రగ్స్ తీసుకుంటారు. అంటే ఒక సరైన అవగాహన లేనప్పుడు ఏముందంటే ఈ పర్వర్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మనం చూస్తున్న ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అనాథ పిల్లలుగా ఉండేసి టాప్ లెవెల్కి రీచ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సింగాల్ రీసెంట్గా మనకి ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చినటువంటి ఫిజికలీ ఛాలెంజ్డ్ లేడీ ఉంది. దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ సఫరింగ్, దే ఆర్ ఓవర్కమింగ్ ది స్ట్రెస్. అంటే మనం వీ హ్యావ్ టు లెర్న్ దట్ హౌ టు ఓవర్కమ్ ది స్ట్రెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లంగానే ఆలోచన చేసినా అనుకోండి, యూ డోంట్ గెట్. చాలామంది వరీ అవుతారు. ఇండియన్స్ ఆర్ ఫేమస్ ఫర్ వరీ అంటారు. మనం వరీ అవ్వడం వల్ల సమస్య పరిష్కారం దొరకదు. ఓకే, ఏ స్టేజ్ నుంచి స్ట్రెస్ అనేది జనరల్గా స్టార్ట్ అవుతుంది? దేస్ నథింగ్ లైక్ స్టేజ్. చిన్నప్పటి నుంచి కూడా స్ట్రెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలకి ఏది కావాలంటే వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, ఏమో ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళు చేసే పని మనం చేద్దాం అనుకోండి, స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. అందుకే మన లైఫ్లో కూడా ఇప్పుడు ఎంప్లాయీస్కి స్ట్రెస్ ఎక్కడ వస్తుంది? ఇఫ్ ఎ ప్యాషన్ బికమ్స్ ప్రొఫెషన్, నో స్ట్రెస్ విల్ బి దేర్. ఇఫ్ ప్యాషన్ ఈజ్ నాట్ యువర్ ప్రొఫెషన్, దెన్ స్ట్రెస్ విల్ బి దేర్. ఆ స్ట్రెస్ని కూడా మనము ఎంజాయ్ చేయగలగాలి. ఇప్పుడు వర్క్ ఇన్నోవేటివ్ తప్ప నువ్వు చేయాల్సి వచ్చింది అనుకోండి, యూ లవ్ ఇట్ అండ్ డూ ఇట్. ఇఫ్ యూ డోంట్ లవ్ ఇట్ అండ్ డూ ఇట్, టూ థింగ్స్ విల్ హ్యాపెన్. నీకు స్ట్రెస్ ఎలా వస్తుంది? రెండోది వచ్చేసి ఏంటంటే మీరు దాన్ని ఎంజాయ్ కూడా చేయలేరు వర్క్ని. ఆ కష్టంతో చేసేటప్పుడు దానివల్ల మీకు ఆ యొక్క సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. అందుకే కొన్ని తప్పని ఆదివారం కూడా ఆఫీస్కి రమ్మంటారు, చాయిస్ ఉండదు, వెళ్ళాలి. వెళ్ళినప్పుడు దాన్ని ఎంజాయ్ చేయగలరు. అంటే అందుకే మనకి ఎప్పుడు కూడా మనకి స్ట్రెస్ ఏంటంటే రిజల్ట్ ఉంటేనే బెటరు అని రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు రిజల్ట్స్ రాకుండా కూడా ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ది ప్రాసెస్ రైట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, స్ట్రెస్ని యూ కెన్ అవాయిడ్ టు సమ్ ఎక్స్టెంట్. యూ కెన్ మేనేజ్ ద స్ట్రెస్. రకరకాల కారణాల వల్ల స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రీజన్ ఉంటూ ఉంటుంది. ఆ స్ట్రెస్ నుంచి కొంతమంది బయటకు చెప్పుకుంటే తగ్గు అవుతుంది అని చెప్పి బయటికి మాట్లాడుకుంటూ ఉంటారు, కొంతమంది చెప్పలేరు. సో మరి వాళ్ళలో ఉన్న స్ట్రెస్ తగ్గాలంటే సెల్ఫ్గా వాళ్ళు ఏం చేయాలి? వన్ థింగ్, ఈరోజు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వచ్చినాయి. మీరు చూసినట్లయితే ఎక్కువ మంది దిట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. దే ఆర్ డూయింగ్ ఇట్. కానీ దే కెనాట్ ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్ అండ్ పర్సనల్ థింగ్స్. అప్పుడు మనం ఏం చేయాలంటే వీ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 or 2 mentors or friends whom you can share. And second thing is that you should have your own way of hobbies. Interests, hobbies ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి యూ డోంట్ మోర్ ఫోకస్ ఆన్ ది థింగ్స్ విచ్ హ్యావ్ వెంట్ రాంగ్. దెర్ ఈస్ నో పర్సన్ ఇన్ దిస్ లైఫ్ హూ డి నాట్ మేక్ ఎనీ మిస్టేక్స్ చేసింటారు, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ దాని గురించే ఎక్కువసార్లు ఆలోచన చేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఉంది. మనకి సెల్ఫ్ టాక్ అనేది ఉంటుంది, సెల్ఫ్ చాటింగ్ అనేది ఉంటుంది. మనకి ఈరోజు మన లైఫ్ డిసైడ్ చేసేది ఏంటంటే వేరే వాళ్ళు మనతో ఏం మాట్లాడుతున్నాం, మనం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాం కాదు. మన స్ట్రెస్ ఫ్యాక్టరీస్ వితిన్. అందుకే ఎప్పుడన్నా ఒక్కొక్కసారి స్ట్రెస్ని జయించాలి అంటే పక్కనలతో కంటే కూడా మనతోనే ఎక్కువ ప్రయత్నం చేయగలగాలి. మనతో సెల్ఫ్ చాటింగ్ ఏం చేస్తున్నాం? మనం ఆ చాటర్ ఏముంటుంది? పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా? నా లైఫ్ గ్రేట్, నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ఎంజాయింగ్ అనుకుంటున్నాను. లేకుంటే నేను వేస్ట్, ఏంది అందరూ బాగా బంగ్లాలు కొంటున్నారు, అందరూ కార్లు కొంటున్నారు, నా పరిస్థితి ఏమో ఇక్కడే ఉండిపోయింది, అందరూ పై పొజిషన్స్కి వెళ్ళాను, నేనేమో ఇక్కడే ఉన్నాను. వాట్ ఈస్ దట్ సెల్ఫ్ టాక్ దట్ యు మేక్? If you have a better self-talk, I think that you are going to have a better life in your life. అందుకే ఆ సెల్ఫ్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే లైఫ్లో ఎప్పుడు కూడా మనకి పడుకొని పోయే ముందు మన లైఫ్లో జరిగినటువంటి మంచి సంఘటనలను ఒకసారి రిఫ్రెష్ చేసుకోవాలి.
ఎందుకంటే గుడ్ అండ్ బ్యాడ్ ఈస్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. కానీ హ్యాపీ మూమెంట్స్ మనం ఎప్పుడు తెలుసుకున్నాం అనుకోండి, అందుకే భార్యాభర్త మధ్య స్ట్రెస్ ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు ఏం ఆలోచన చేస్తారు, ఏవి సరిగ్గా లేవో, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని గురించి ఆలోచన. అలా కాకుండా వాళ్ళు స్పెండ్ చేసినటువంటి హ్యాపీ మూమెంట్స్ కావచ్చు, లేదా పిక్నిక్ కావచ్చు, టూర్స్ కావచ్చు, ఇద్దరు కలిసి చేసినటువంటి మంచి అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, వాటి గురించి ఆలోచన చేస్తే లైఫ్ విల్ బి హ్యాపీ. మీరు ఒకసారి ఆలోచన చేయండి, మన లైఫ్లో ఏదైతే హ్యాపీగా జరిగినట్టు మనం తలుచుకుంటే ఇమ్మీడియట్గానే యూ హ్యావ్ యువర్ ఓన్ హార్మోన్స్ రిలీజ్డ్ విచ్ విల్ మేక్ యూ ఫీల్ హ్యాపీ. అందుకే ఆ స్ట్రెస్లో మనకి నెగిటివిటీని తగ్గించేసి పాజిటివిటీని మనం పెంచుకోగలగాలి. అందుకే ప్రధానంగా మెడిటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్స్. ఇప్పుడు జాబ్ వల్ల కావచ్చు, లేకపోతే వేరే సామాజిక పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు సామూహిక ఆత్మహత్యలు చాలా ఎక్కువైపోతున్నాయి. పేరెంట్స్ యాజ్ పిల్లలు అందరూ కూడా ఎట్ ఏ టైం సూసైడ్ చేస్తూ ఉన్నారు, లేకపోతే ఊరు విడిచి వెళ్ళిపోవడం, ఇట్లా రకరకాలు ఎవరికి తోచిన ఆప్షన్స్ వాళ్ళు చేస్తున్నారు. మోస్ట్లీ సామూహికంగా చనిపోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. సో వీళ్ళని అబ్జర్వ్ చేసి బయటకు తీసుకురావాల్సిన అవసరం రిలేటివ్స్కి చాలా ఎక్కువగా ఉంది. సో మరి వాళ్ళు ఎలా మోటివేట్ చేయాలంటారు వాళ్ళని? ఇంకే మనకి ఇప్పుడున్న జనరేషన్లో ఏమైపోయిందంటే భార్యాభర్త కలిసి ఉంటేనే ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లేదు. రెండోది మనకి వెంట్ అవుట్ చేసే టైం కూడా ఉండటం లేదు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉంటున్నాయి. హెల్పింగ్ నేచర్ లేదు, కోఆర్డినేషన్ లేదు, కోఆపరేషన్ లేదు. ఇవన్నీ కూడా ఒకటి ఫ్యామిలీ లెవెల్లోనే మనం ఒకరితోనే ఒకరు ఎట్లయితే సంతోషాలు పంచుకుంటామో, మీరు చూడండి ఎప్పుడైనా కూడా పెళ్ళి అయితే అందరూ కంపల్సరీ పోవాలనుకుంటారు. ఒక బర్త్డే పార్టీ అయితే అందరు కంపల్సరీ పోవాలి. అదే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు అందరు పోవాలనుకుంటారు, వీలైతే అవాయిడ్ చేయాలనుకుంటారు. కానీ మనలో మార్పు రావాల్సింది ఏంటంటే హ్యాపీనెస్ని మనం ఎట్లయితే పంచుకుంటాం అట్లా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా పంచుకోగలగాలి, వాళ్ళకి సొల్యూషన్స్ చెప్పగలగాలి. ఎందుకంటే వీ నీడ్ టు మేక్ దెమ్, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మనం కూడా నేర్పించగలగాలి. ఈ ఫ్యామిలీస్లో రావడానికి కూడా కారణం ఏంటంటే ఆ సొసైటీలో ఉన్నటువంటి స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఎదురింట్లో ఎవరు ఉంటారో తెలియదు, మన ఇంట్లో ఎవరు ఉంటారో, మనకి ఎదురింట్లో వాళ్ళకి మనకి మధ్య రిలేషన్షిప్స్ ఏమి ఉండడం లేదు. అంటే యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దెమ్, యూ షుడ్ ఏబుల్ టు టెల్ దెమ్. ఫ్యామిలీస్లో మరీ ప్రత్యేకించి ఏంటంటే మనం ఎవరైనా కూడా ఇబ్బందులు ఉన్నారంటే వాళ్ళు, ఈరోజు మనం చూస్తున్నాం కేరళలో అంత పెద్ద జరిగింది, ఎవ్రీబడి కేమ్ టుగెదర్ టు హెల్ప్ కేరళ. అట్లా మన ఫ్యామిలీస్లో మన వాళ్ళని ఎంతమంది మనం చేయగలుగుతున్నాం. ఈ కల్చర్ స్లోగా పెరుగుతూ ఉంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో. అది ఇంకా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు చనిపోవడం కాకుండా పిల్లలు కూడా చంపుతున్నారు. అంటే ఎంత దారుణమైనటువంటి విషయం. అంటే చావు సమస్యకు పరిష్కారం అనుకోవడమే రాంగ్ కాన్సెప్ట్. దీన్ని మనం వీ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్. ఇది చిన్న విషయము, దానికి సమస్యకు పరిష్కారం ఉందనేది మనం ఆలోచన చేయగలిగితే ఇబ్బంది ఏమి ఉండదు. దానికి తగ్గట్టుగా మనం కూడా వాతావరణాన్ని క్రియేట్ చేయగలగాలి. ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, గవర్నమెంట్ కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి సైకాలజిస్ట్, కౌన్సిలర్స్ వెళ్ళి నేను వెళ్దామంటే నాకేమన్నా మెంటలా, నేను వెళ్ళాలా అనే స్టేజ్ నుంచి ఇప్పుడు వెళ్తే మంచిది. అందుకే సైకాలజీ సెంటర్లు ఇప్పుడు ఏమంటారు అంటే వెల్నెస్ సెంటర్స్ అంటున్నారు. వెల్నెస్ అక్కడికి వెళ్తే మనకి కొంచెం ఆలోచనలో మార్పు వస్తే వీ కెన్ మేక్ అవర్ లైఫ్ బెటర్ అనేది. ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్కలాగా స్ట్రెస్ ఫేస్ చేస్తూ ఉంటారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. సో వీళ్ళందరూ కూడా అంటే లైఫ్ స్టైల్స్ బాగుంటే స్ట్రెస్ వచ్చినా కానీ దాని నుంచి బయటికి రాగలుగుతారు. సో పిల్లలకి మనల్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి మనం ఫస్ట్ స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది నేర్చుకోవాలి. దాన్ని బట్టి పిల్లలకు కూడా నేర్పగలుగుతాం. దీన్ని బట్టి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటే స్ట్రెస్ అనేది మనం ఓవర్కమ్ అవ్వగలుగుతాం అనే దాని గురించి చెప్పండి సార్. ఏ విధంగా ఉండాలి లైఫ్ స్టైల్ అనేది? నెంబర్ 1 డైట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లోనే మనం ఏం చేస్తున్నాం అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం. దానివల్ల మనం ఒబేస్ అవుతున్నాం. ఒబేస్ అవ్వడం వల్ల ఈవెన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతున్నాయి. దానివల్ల థాట్ ప్రాసెస్ పైన స్ట్రెస్. సెకండ్ థింగ్ ఇస్ దట్ ఫిజికల్గా ఫిట్ ఉండాలి. ఫిజికల్గా ఫిట్ ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. హౌ మచ్ టైం వి స్పెండ్. ఇప్పుడు మనకి ఎట్లయితే మనం ఫిజికల్ ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేస్తాం అట్లా మెంటల్ ఫిట్నెస్ కోసం కూడా మనం చేయగలగాలి. మెంటల్ ఫిట్నెస్ అంటే మనం ఇప్పుడు కడుపుకి ఏం తినాలి, మార్నింగ్ ఏం చేయాలా, మధ్యాహ్నం ఏం తినాలా, నైట్ ఏం తినాలి, ఎట్లా ఆలోచించాలి. అట్లా మైండ్కి కూడా ఒక ఫ్రెష్నెస్ కోసం, రిఫ్రెష్నెస్ కోసం, రిలాక్సేషన్ కోసం వాట్ వీ నీడ్ టు డూ ఫర్ ది మైండ్ అనేది కూడా ఆలోచన చేయగలగాలి. తర్వాత మనం చేసే యాక్టివిటీస్లో లైఫ్ స్టైల్లోన మనం రెగ్యులర్గా లైఫ్ హ్యాబిట్స్ మనము ఆడిటింగ్ అండ్ ఎడిటింగ్ చేసుకోవాలి. ఏం చేస్తున్నా, ఏం తప్పు చేస్తున్నా, ఏది కరెక్ట్ చేయాలనేది మనం ఒక షెడ్యూల్ లాగా వేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎవ్రీ వీక్లీ వన్స్ అట్లీస్ట్ ఒక అనాలిసిస్, అంటే ఈ వీక్లో నాకు ఈ స్ట్రెస్ దేనివల్ల వస్తుంది, దానికి కాజ్ ఏంది, దానికి సొల్యూషన్ ఏంది. అప్పుడు మనకి ఎప్పుడైతే సొల్యూషన్ గురించి ఆలోచన చేస్తామో ఈ స్ట్రెస్ అనేది ఎక్కువ కాదు.
కొన్ని అంశాలు ఏముంటాయంటే ఇమ్మీడియట్గా మనం యాక్షన్ తీసుకోవాలి, తీసుకోకపోతే స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంది. ఉదాహరణకి అందుకే ప్లానింగ్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ అవాయిడింగ్ ది స్ట్రెస్. ఎగ్జామ్స్ ఉన్నాయి, 1 month ఉంది, 1 month ముందు మనం ఏం చదవం, 1 week అయిపోతుంది, 3 weeks ఉంటుంది అయినా చదవం, 2 weeks ఉంటుంది అయినా చదవం, 1 week ఉంటుంది అయినా చదవం. రేపు ఎగ్జామ్ ఈరోజు ఏముంటుంది, స్ట్రెస్ కాక ఏముంటుంది, ఎగ్జామ్ రాయాలి, ఫెయిల్ అయితే ఎట్లా అంటే మీరు స్ట్రెస్కి గురయ్యే వాళ్ళందరూ కూడా ఎక్కువ నెగిటివ్గా ఆలోచన చేస్తారు. అంటే నేను ఫెయిల్ అయితే ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయని ఆలోచన చేస్తారు. అంటే నేను ఫెయిల్ కాకుండా పాస్ కావాలంటే ఏం చేయాలి, ఫెయిల్ అయినాక కూడా వాట్ ఐ హ్యావ్ టు లెర్న్ అనేది నేర్చుకున్నాను అనుకోండి, దాని గురించి ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ మనకి చాలా కాలం చాలా సందర్భాల్లో ఉన్న రిలేషన్షిప్లో స్ట్రెస్ కారణం ఏంటంటే ఒక తప్పు చేసి ఆ తప్పు అని తెలిసిన తర్వాత కూడా వేరే వాళ్ళకి పోయి తప్పు అని చెప్పకపోవడం. సారీ అని చెప్తే కొన్ని సందర్భాల్లో సారీ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. కానీ కొంతమంది నేను ఎందుకు చెప్పాలి, ఆ ఈగో ఫ్యాక్టర్ విల్ బి దేర్. ఈగో ఫ్యాక్టర్ వల్ల కూడా చాలామంది స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. బట్ డిఫరెంట్ కొంతమంది నేచరే వేరే వాళ్ళని ట్రబుల్ చేయడం అనేది ఉంటుంది. వాళ్ళ నేచర్ ట్రబుల్ చేయడం అయితే నువ్వు ట్రబుల్కి గురి కాకూడదు కదా. యూ షుడ్ బి ఏబుల్ టు మేక్ యువర్ సెల్ఫ్ షీదింగ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే మీ గురించి మీకు అవగాహన ఉందనుకోండి, యూ డోంట్ టేక్ టు ఎవరో తిట్టారనేసి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, అమ్మ నన్ను ఇట్లా అంటుందా అనేసి. అంటే యూఆర్ టేకింగ్ దట్ అమ్మ నన్ను తిట్టిందా అనేది ఆలోచిస్తున్నా, అమ్మ ఎందుకు తిట్టింది అనేది యూఆర్ నాట్ థింకింగ్. అంటే ఇట్ ఈస్ ఫర్ యువర్ బెటర్మెంట్. ఆ విషయాన్ని నువ్వు అమ్మకి చెప్పగలిగినటువంటి ధైర్యాన్ని కూడా మన పేరెంట్స్గా మనం ఇవ్వగలగాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే మన పిల్లలకి రీజన్స్ చెప్పకపోవడం వల్ల కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఒక సందర్భంలోన ఒక ఇంట్లో చిన్న 9th class చదువుతున్న అమ్మాయికి ఏదో అనార్కలి డ్రెస్ ఏదో కావాలి. వాళ్ళ మదర్ వేరే డ్రెస్ ఆల్రెడీ తెచ్చేసింది, అనార్కలి డ్రెస్ కాస్ట్లీ అన్నట్టు. వాళ్ళ మదరు ఎంటర్ అవుతుంది, వాళ్ళు 3rd floorలో ఉంటారు. నాకు అనార్కలి డ్రెస్ కావాలా, లేకుంటే నేను రేపు స్కూల్కి పోను, నాకు లేదని వాళ్ళ సీరియస్గా ఒక్కోటే మాట చెప్పింది. అనార్కలి డ్రెస్ లేదు, ఏం లేదు, నీకు ఈ డ్రెస్ ఇచ్చినా వేసుకోలేమంటే లేదు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళే లోపల షీ జంప్డ్ ఫ్రమ్ ద 3rd floor. షీ లాస్ట్ హర్ లైఫ్. అంటే ఇప్పుడు వాళ్ళ మదరు వాళ్ళ అమ్మాయికి షీ హ్యాస్ టు కన్విన్స్ అర్ కదా, ఎందుకు అనార్కలి డ్రెస్ వద్దనుకుంటున్నాము, దాని ప్రైస్ ఏంది, మన సొసైటీ ఏంది, మన ఇన్కమ్ ఏంది, మన లైఫ్ ఏంది, దాన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైం వీల్ థింక్ అబౌట్ దిస్ మా, ఇప్పుడైతే మన పరిస్థితి బాగాలేదు కాబట్టి లేదు నేను చెప్పింది నువ్వు వినాలి అనే ఉద్దేశంలోన ఒక సెకండ్ ఆఫ్ ఎమోషన్లోన షీ హెస్ లాస్ట్ అవర్ లైఫ్. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? అందుకే మన పిల్లలకి మనం కొంతమంది తల్లిదండ్రులు ఏమంటారంటే నా ఫైనాన్షియల్ ఇష్యూస్ నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పిల్లలకి ఏం తెలియకూడదు, తెలియకుండా పెంచుతున్నాము, ఫీజు మా వాడిని అడగొద్దండి అంటే దట్స్ ఓకే నువ్వు అనుకున్నట్టుగా. కానీ రేపొద్దున వానికి నీ ప్రాబ్లమ్స్ ఏందనే తెలియకపోతే హౌ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ యూ? కాబట్టి మనం చెప్పగలగాలి మన పరిస్థితిది, మన స్తోమతది. లేకపోతే ఏమైతే వాళ్ళకి కావాల్సిందంతా కూడా మనం ఇస్తున్నాము, రేపొద్దున వాళ్ళు ఏదైతే అడిగినారో మనం ఇవ్వకపోయేసరికి ఏమవుతుందంటే వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. అందుకే పిల్లలకు కూడా నో అంటే కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే మనస్తత్వాన్ని మనము చిన్నప్పటి నుంచి పెంచి పోషించాలి. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నేను పొందలేదు హ్యాపీనెస్ కాబట్టి మా పిల్లలు పొందాలా, వారికి కావాలంటే అంటే ఒక్కొక్క ఏజ్లోన కంట్రోల్ చేయలేనటువంటి టైంలోన మనం బైక్స్ తీసేయడం వల్ల, హై పవర్ బైక్స్ తీసేయడం వల్ల దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్. అంటే ఇవన్నీ కూడా స్ట్రెస్ ఫ్యాక్టర్సే. అంటే ఆ పిల్లలు కూడా మనం కన్విన్స్ చేయగలగాలి. అందుకే స్ట్రెస్ అనేది ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ థింక్ టూ మచ్ అబౌట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ వెన్ యు ఆర్ నాట్ టు ది రియాలిటీ, అప్పుడు స్ట్రెస్ అనేది ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే రిలేషన్షిప్ స్ట్రెస్లోనే వీ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ బెటర్ అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్ట్రెస్కి సంబంధించి చాలామంది ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం ఇది. మరి స్ట్రెస్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి, దాన్ని ఫేస్ చేసి లైఫ్లో సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలనే దాని గురించి చాలా చక్కని సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి శ్రీనివాసరావు గారు చెప్పిన సలహాలు. స్ట్రెస్ నుంచి ఎలా బయటికి రావాలి, జీవితంలో ఎలా సక్సెస్ సాధించాలో తెలుసుకున్నారు కదా. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.